ఇప్పుడు సునీల్ గారు మీరు క్లాస్మేట్స్ అన్నా? కాదు, ఆయన Roommates. సీనియర్. నేను Senior. 8th క్లాస్ అయితే ఆయన 10th క్లాస్. ఓకే. ఒకే స్కూలు, ఒకే Hmm. కాలేజ్, ఒకే చోట థియేటర్ ఆర్ట్స్ లో పనిచేసాం. ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్ కి కలిసి వెళ్ళేవాళ్ళం. నేను నాటకాలు వేసేవాడిని, సునీల్ ఏమో డాన్స్ లో చాలా బాగా చేస్తాడు. ఓకే. అలా ఒక సీనియర్ నాకు. ఓకే. సో ఆయన ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అంటే మీరు కలిసినప్పుడు ఏం మాట్లాడుతుండే అప్పుడు? ఫస్ట్ ఆయన 1997 లోనే ఇండస్ట్రీకి వచ్చాడు. నేను 2004 లో వచ్చాను. 10 ఏళ్ళ Right. తర్వాత 7 అంటే ఒక 7-8 ఏళ్ళ తర్వాత నేను వచ్చాను. భీమవరంలో ఇంకా అంతే. అంతే. నువ్వు నేను కంటే ముందే ఉండానా సునీల్ గారు? నువ్వు నేను కన్నా ముందే, అంత ముందే. ముందే. తను కూడా కొన్ని టీవీ ఎపిసోడ్స్ చేశాడు. ఓకే. కొంత అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని పనిచేశాడు. తను Okay. చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత అది మన ఇందాక మీరు చెప్పిన నువ్వు నేను, ఈ నువ్వు సినిమాలు, చిత్రం, ఇలాంటి సినిమా చిత్రం. తర్వాత- రైట్. ముందు చిత్రం. చిత్రం ఈయన యాక్చువల్. Okay. నువ్వు నేను ఆయనకి మంచి పేరు వచ్చిన తర్వాత మనసంతా నువ్వు. ఓకే. మా సీనియర్ మేమందరం. రైట్. అప్పట్లో చిరంజీవి గారిది ఏమన్నా చేశారా అన్న ఇంటర్వ్యూ? నేను చిరంజీవి గారిని ఒక 4 సార్లు ఇంటర్వ్యూ చేస్తుంటాను. అంతే, రకరకాల కారణాలు. ఒకసారి అంజీ హెక్సా ప్లాటినం డిస్క్ అంజీ సినిమా అప్పుడు మీరు పెద్ద అభిమాని కలిసినప్పుడు ఏం చెప్పారు ఫస్ట్ టైం చిరంజీవి గారు కలిసి? హిట్లర్ సినిమా చేశాను, గాడ్ ఫాదర్ లో యాక్ట్ చేస్తున్నాను. చిరంజీవి గారు నన్ను ఎప్పుడు చాలా అప్యాయంగా, చాలా ప్రేమగా, వెళ్ళగానే భుజం మీద చేసి మాట్లాడే అంత చనువు సంపాదించుకున్నానంటే భగవంతుడు నాకు ఇచ్చిన పూర్వజన్మ సుకృతం. మెగాస్టార్ ఎప్పుడు కూడా నన్ను ఇప్పటికీ మెగాస్టార్. ఇలా భుజం మీద చేసి అంటున్నాను కదా మీకు. రైట్ రైట్. మీ ఫ్రెండ్ ఉంటాడండి, మీ క్లోజ్ ఫ్రెండ్ ఏం చేస్తారు, లేదా మీకు ఇష్టమైన వాళ్ళు వెంటనే రా ఏంటి అంటారు కదా, అంత ప్రేమగా ఉంటాడు ఆయన. రైట్. సో ఆ క్షణాల్లో ఏదనిపిస్తుందా మీకు అసలు? ప్రతి చిన్నప్పుడు touch లో 9-8 ఏళ్ళ చూసిన మీరు? చెప్పాను ఆయనకి ఎన్నోసార్లు, అది చాలాసార్లు తెలిసి ఇంట్లో ఆ షార్ట్ అంతా చెప్తా ఉంటాను. ఆయన ఏం చేస్తారు, ఆ ఊరికి పంచాయతీరాజ్ ఇంజనీర్ గా వస్తారు రోడ్లు వేయించడానికి. ఆయన ఓకే. ఇంట్లో రమ్మాయి విధులు కృష్ణ, ఆ సినిమా అంతా గుర్తు, డైలాగ్ టు డైలాగ్ ఆయన చెప్పేస్తాం. ఓకే. చిరంజీవి గారు ఒక చిన్న సందర్భాన్ని కూడా మర్చిపోరు, మళ్ళీ గుర్తు చేస్తారంట, నిజమేనన్నది? అది ఎవరైనా గుర్తు పెట్టుకుంటే ఆ సందర్భాన్ని కూడా గుర్తు చేస్తారు అని. అదే ఒక సందర్భం ఏంటంటే, జెమినీ టీవీలో నేను కూర్చునే టేబుల్ మీద గ్లాసెస్ ఉండేవి, నాకు టేబుల్ ఉండేది. ఆ గ్లాసెస్ కింద అప్పట్లో గ్రీటింగ్ కార్డులు ఉండేవి. రైట్. గ్రీటింగ్ కార్డ్స్. పులి, అడవి దొంగ, మగమహారాజు, ఇలాంటి సినిమాల్లో గ్రీటింగ్స్ వచ్చేవి. తలసరిగా కార్డులు ఉండే. అప్పట్లో మనం ఫ్రెండ్స్ కి సో నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అన్నప్పుడు మన ఫేవరెట్ అభిమాన హీరోని వాళ్ళ ఇంటికి వాడు గ్రీటింగ్ ఇచ్చేవాడు. అలా గ్రీటింగ్స్ కొనేవాడిని ఇంత కట్ల కింద. ఆ గ్రీటింగ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. ఓకే. అన్ని చిరంజీవి గారి. అప్పుడు అడవి దొంగ సినిమాలో రుస్తుం, దొంగ, పులి, పులిలో ఇలా గన్ను ఇరుస్తాడు ఆయన, ఆ స్టిల్స్ అన్ని కలెక్ట్ చేసినవి చాలా ఉన్నాయి. ఈ గ్రీటింగ్ కార్డ్స్ అన్ని దాచుకున్నాను నేను. అలా ఇంట్లో ఉంటున్నాయి, దాచుకున్నాను కదా. నేను కూర్చునే టేబుల్ మీద వెనకాల పెద్ద వైట్ తీసి ఈ స్టిల్స్ అన్ని నేను ఇలా గ్రీటింగ్ సర్ది అర్ధంగా పెడతాం కదా, రైట్, డెకరేట్ చేశాను. ఓకే. చిరంజీవి గారు శంకరదాద ఎంబీబీఎస్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మా ఆఫీస్ లో ఆయన ఏదో వాష్రూమ్కి వెళ్ళడానికి వచ్చినప్పుడు మా జీకే మోహన్ గారిని మీ ఆఫీస్ ముందే ఆయన, సార్ రండి సార్ మీ అభిమాని అదేం తీసుకొచ్చి చిరంజీవి గారు నా టేబుల్ దగ్గరికి వచ్చేసి, ఈ ఫొటోస్ అన్ని ఏంటి, అసలు ఎక్కడ కలెక్ట్ చేసావు ఇన్ని ఫొటోస్, నా దగ్గర ఒక బుక్ ఉంది అనే అంటాను. చూపిస్తే అవునా అన్నారు. చాలాసేపు అన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. గ్రీటింగ్స్ ఒక 20-30 గ్రీటింగ్స్ పెట్టి ఒక టేబుల్ మీద గ్లాస్ కింద గ్రీటింగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ నేను జెమినీలో ఛానల్ నా టేబుల్ అదే, ఆ టేబుల్ మీద ఎప్పుడు అలా ఉండేవి. అలా కలెక్ట్ చేసి పెట్టాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నన్ను అన్ని ఒక 2-3 నిమిషాలు నా దగ్గర ఉన్నారు. ఆ తర్వాత నేను డైరెక్ట్ గా చిరంజీవి గారితో ప్రోగ్రామ్ చేశాను, 8 weeks 8 మెగా హిట్స్ అని. ఓకే. ఆ ప్రోగ్రామ్ చిరంజీవి గారే యాంకర్, నేను దానికి డైరెక్టర్. ఓకే. ఆయన చిరంజీవి గారు ఎవ్రీ వీక్ వచ్చి ఒక ప్రోగ్రామ్ గురించి, ఒక సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఇంకా చిరంజీవి గారితో సినిమా ఆయనతో నటించిన వాళ్ళకి అసలు వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అసలు చెప్పుకోలేము అని చాలా మంది చెప్పారన్న. ఏముంటదా అంటే మజా మీరు అదే చెప్తాను. చిరంజీవి గారు, ఇప్పుడు మీరు చిరంజీవి గారు నేను సురేష్ అనుకుంటే అలా 1-to-1 లేదు, కానీ ఒక ఫోన్ కట్ లో చిరంజీవి గారు నాకు ఫోన్ చేసినట్టు ఉంటుంది. ఆయన ముందు యాక్ట్ చేస్తారు, తర్వాత నా షాట్లు తర్వాత తీశారు. అలాగే గాడ్ ఫాదర్ సినిమాలో ఉన్నాను కానీ చిరంజీవి గారికి నాకు కాంబినేషన్ లేదు. ఆయన సినిమాలో ఉన్నాను కానీ కాంబినేషన్ లేదు. నేను అదేం సినిమా, మన హిట్లర్ కాదు, స్టాలిన్ సినిమా. అది స్టాలిన్ ఫోన్ కట్ లో ఆ ఫోన్ కట్ తీయడానికి, ఆ ఫోన్ కట్ లో అతను బాగుంటాడు, బాగా చేస్తాడు, తను పెట్టుకోండి. అప్పుడు నేను కొంచెం యాంకర్ గా తెలుసు అని చెప్పి చోటాకి నాయుడు గారిని మా జెమినీ టీవీకి పంపించి నేను కూర్చునే టేబుల్ మీద ఆ షార్ట్స్ తీశారు. వీళ్ళని దగ్గర ఉంటారు, ఆయన ఫోన్ చేస్తారు, ఆ టేబుల్ దగ్గర తీశారు. చోటాకి నాయుడు గారు ఉదయాన్నే వచ్చి దాకా అవగవా అని చెప్పి అప్పటికప్పుడు షర్ట్ మేకప్ వేసి తీశారు. అలా చిరంజీవి గారు ఫస్ట్ స్టాలిన్ లో కనబడ్డాను, తర్వాత మన గాడ్ ఫాదర్ లో ఛానల్ రిపోర్టర్ గా, జర్నలిస్ట్ గా కనబడ్డాను. మీరు పాటలు బాగా పాడతారు, లవ్ లెటర్స్ బాగా రాస్తారని కూడా విన్నాము. అన్నీ అయిపోయినాయి.
సద్దేం ఎవరెవరు రాశారు లవ్ లెటర్స్? నాకెవరు రాలేదండి. మీరు ఎవరికైనా రాసి ఇచ్చేవాడు కానీ నాకెవరు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్నా? నాక అప్పట్లో ఫస్ట్ నుంచి సావిత్రి గారు చాలా ఇష్టం. ఓకే, అంటే మీరు ఇండస్ట్రీలో అదే ఫిలిం జర్నలిస్ట్ నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా అది వచ్చిందో నాకు బాగా నన్ను ఎప్పుడు సురేష్ అని పిలిచి అంత చనువుగా ఉండేవాళ్ళు అనుష్క గారు. ఆవిడ ఎప్పుడు వచ్చిన జెమినీ టీవీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి సురేష్ క్వశ్చనింగ్ చాలా బాగుంటుంది, తన ఇంటర్వ్యూ అయిపోతే నేను మిగతా వాళ్ళ ఛానల్స్ కి ఇస్తాను అనేది ఎప్పుడు. ఓకే, నా జెమినీ టీవీ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆవిడ ఉన్నంత కాలం అది ఆవిడ తర్వాత తమన్నా గారు సురేష్ ప్రియమణి అయితే ఎప్పుడు సురేష్ రమేష్ అంటూ ఉండేవారు ఆవిడ. ఓకే, హీరోయిన్స్ అయితే వాళ్ళు నేను బాగా ఇష్టపడే నటిగా ఇది కానీ సావిత్రి గారు, సౌందర్య గారు, తర్వాత హార్ట్ఫుల్ గా కూడా ఇష్టపడే ఆవిడ అనుష్క గారు. ఓకే, అంటే అనుష్క గారు చూసిన దాంట్లో నార్మల్ హీరోయిన్స్ అందరు కూడా మీ హైట్ కి ఫ్యాన్స్ అనుకుంటా. అలా ఏం లేదండి, ఎవరన్నారు బాగుంటారు హైట్ బాగుంటారు అని హీరోయిన్స్ లో? తమన్నా గారు చెప్తా ఉండేవారు, అక్కడ ఆవిడ కోచ్ ఉండేవాడు ఎక్సర్సైజ్ కి, అది వెళ్ళమని నన్ను, నువ్వు బాగుంటావు, ఫిజిక్ బాగా బాగుంటది చేయండి అలా ఇలా అనేవాళ్ళు. అప్పట్లో నేను పట్టుకుంటే పట్టు చీరని ప్రోగ్రామ్ చేశాను. మీరు చెప్పేస్తున్నారు సుమ గారు యాంకర్, అప్పుడు మీరే డిజైన్ చేశారు కదా పట్టుకుంటే పట్టు. అవును, టోటల్ డిజైనింగ్ నాదే. అప్పట్లో సెన్సేషన్ ఆ ప్రోగ్రామ్. అవును, చాలా నేనే డైరెక్టర్ గా ఉన్నాను. నేను కొంచెం బిజీ అయిన తర్వాత వేరే వాళ్ళకి అప్ చెప్పడం, వేరే ప్రోగ్రామ్ అట్లా జరిగింది. చాలా ప్రోగ్రామ్స్ నేను క్రియేట్ చేసినాయి. ఆత్మారామ్, స్మైల్ ప్లీజ్, అయితే హిట్టే, పట్టుకుంటే పట్టు చీర, చెప్తే మీదే చెప్పకపోతే మాదే, ఇవన్నీ ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది నేనే. ఓకే, కానీ అప్పట్లో ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కాన్సెప్ట్ తో ప్రోగ్రామ్స్ వచ్చేవాళ్ళు బుల్లితెరలో. ముఖ్యంగా ఆ ప్రోగ్రామ్స్ కోసం అన్ని పగలు పక్కకు పెట్టేసుకొని చూసేవాళ్ళు. అవును, ఈ రోజుల్లో అవన్నీ లేవు కదన్నా, ఏం చెప్తారు? ఉండవు ఇంకా. చేతిలో సెల్లెట్టుకుని అన్ని ఏమైనా అడిగితే నేనేం చెప్తాను. ఓకే, బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏంది? అలాంటి క్వశ్చన్లు మన దాంట్లో లేవని ముందు చెప్పారు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? బిగ్ బాస్ అంటే నార్మల్ ఫోన్ అంటే బిగ్ బాస్ లో అన్నీ ఉంటాయి కదా, బిగ్ బాస్ లో ఫోన్స్ ఏమి ఉంటాయి కదా అంటున్నా. వెళ్తే తెలుస్తుంది సార్ అలా. కాదు, ఇప్పుడు ఏంటంటే నరేష్, అదే చెప్పాను కదా, ఒక మనిషిని ఒక చోట ఇలా పిలిస్తే భలే అనిపిస్తాను. మామూలుగా తెలిసిన వాళ్ళు మామూలు ఉంటారు ఇంటి దగ్గర, వాళ్ళు నరేష్ అంటారు, అది వినడానికి మంచిగా అనిపిస్తుంటారు. అదే ఏంటన్నా నరేష్ గారు గారు ఎందుకన్నా. అయితే ఏదైనా షో ఒకటి క్రియేట్ చేస్తే దాన్ని తెలుస్తుంది, జనం దాని పల్స్ తెలుస్తుంది. బిగ్ బాస్ అనేది చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, ఏంటి, తలుపులు వేసేసి కొడితే పిల్లి కూడా ఫైట్ చేస్తుందని, పులవుతుంది అంటుండే. అంతే. ఓకే, సో అంటే ద క్రియేటర్స్ క్రియేట్ చేసింది అది. నేను సెన్స్ హ్యూమర్ గా చెప్తున్నాను కాదు, కానీ బేసిక్ అది మంచి షో. వాళ్ళు చూసుకుని వాళ్ళు చేసుకుని, నాకు నేను ఫస్ట్ లోనే సెకండ్ సీజన్ కి ఎప్పుడో నాకు రమ్మని పిలిపోయి వచ్చింది. కానీ నేను సినిమా మీద ఉండటం, అక్కడ రోజు వర్క్స్ అయి ఉండటం వల్ల. కానీ ఫాలోఅప్ చేస్తున్నారా? ప్రతి సీజన్ కి వస్తారా అని అడుగుతున్నారా? బిగ్ బాస్ నేను ఛానల్ అవుద్ది బిగ్ బాస్ అనేది చూసి, అసలు టీవీ చూసి చాలా లేదు. మీకు పిలుపులు అంటారు అక్కడ నుంచి? 2 times వచ్చిందండి, 2 సార్లు వచ్చింది, 2 సార్లు వెళ్ళా. రైట్. సో మీరు ప్రభాస్ గారితో కూడా క్లోజ్ గా ఉన్నారు. ప్రభాస్ గారు రీసెంట్ గా ఆడియో అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన అంటే సంక్రాంతికి అందరి సినిమాలు హిట్ కావాలి, అందరి హీరోల సినిమాలు హిట్ కావాలి, అందులో మనదైతే ఓకే అన్నట్టు అని మాట్లాడు. ఆయన గురించి ఏం చెప్తారు ప్రభాస్ గారి గురించి? గోదావరి బిడ్డ అంతే, మనసు వెన్న, మంచిగా కోరుకుంటాడు, మంచి ఆశిస్తాడు. ఎంత బాగా చెప్పాడు ఆయన. అందరితో పాటు మనం పెద్దలను గౌరవించాలి, వాళ్ళ తర్వాతే మేము అన్నాడు. ఇంకా అందుకంటే మంచి మాట ఉంటుంది. ప్రభాస్ గారు చాలా చాలా బాగా మాట్లాడారు. ఆయన ఇప్పుడు అలాగే మాట్లాడతారు. కల్మషం లేని మనుషులు మనకు అప్పుడప్పుడు తారసపడతా ఉంటారు. వాళ్ళతో స్నేహం చేయాలా, వాళ్ళతో ప్రయాణం చేయాలా. అలాంటి కల్మషం లేని అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు బిడ్డ ప్రభాస్. ఓకే, సో మీకు ఆయన కొంచెం హైట్ డిఫరెన్స్ అనుకుంటా? లేదండి, చాలా ఉంటుంది. ఎందుకని ఇంత హైట్ ఉన్నారు మీరు అనుకోలేదు? అంటే బాగా ఫీల్ చేసి విలన్ గా కూడా మనము తోటకూర ఒకటిని గోంగూర, గడ్డిలో కొన్ని ఉంటాయి అవి రకాలు, ఎరుపు గడ్డి అని ఉంటది. ఈ 3 కలిపి మిక్స్ చేసి ఇలాగా తినేసుకుని రోజు ఆదివారం పూట తింటే ఎదుగుతాం బాగా. అప్పట్లో ఇలాంటివి చెప్పేవాళ్ళు. ఎందుకు ఎదుగుతా ఉండే భగవంతుడు, వాళ్ళు డాక్టర్ వాళ్ళు ఇంజక్షన్లు ఎత్తి ఎదుగుతారు, టాబ్లెట్లు వేసుకుంటే తెల్లగా అవుతారు. ఇవన్నీ ఉట్టి బుల్చిట్. మన జన్మతహా మన తల్లిదండ్రులు ఇచ్చే ఒక హైట్, ఒక రంగు, ఇంకోటి ఉంటాయి. వాటి ద్వారానే అవుతుంది తప్ప లేదన్నా. మీరు హైట్ పర్సనల్ నేను తర్వాత ఏం ఎదగలేదండి, మొదటి నుంచి ఎదిగే ఉన్నాను నేను. 18 ఏళ్ళ తర్వాత
6 అడుగుల 1 అంగుళం అంతే. 6'1". సో ప్రభాస్ గారు 6'4" అలా ఉంటారు. ఆయనతో నేను మిస్టర్ పర్ఫెక్ట్ కి ట్రావెల్ చేశా. సేమ్ ఇప్పుడు మనం ఎలా నవ్వుకుంటున్నాం అలాగే నవ్వుకునేవాళ్ళు. పటాస్ కి కళ్యాణ్ రామ్ గారితో మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో ఒకే బస్సులో మేము అందరం వెళ్ళటం, థియేటర్స్ కి అందరం వెళ్ళి మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో అది పెద్ద హిట్. దిల్ రాజు గారు బస్సు వేసుకుని పెద్ద వాల్వో బస్సు, ప్రభాస్ గారిని ఊరంతా స్ట్రీట్ లో విజయయాత్ర అని విజయయాత్ర సినిమా రిలీజ్ అయిన తర్వాత అట్లా అప్పుడు ఆయనతో బాగా భీమవరం ఏంటి భోంచేసారా, తిన్నారా, కూర్చున్నారా, అట్లా సరదాగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ యాత్రలు లేవన్నా ఇప్పుడు? ఏదే యాత్ర లేదు, ఒకటే యాత్ర. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.